సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పోలీస్ స్టేషన్ని ప్రారంభించిండు. ఇక దానికి సంబంధించిన మనకు ఒక డీటెయిల్ చూడొచ్చు. హైడ్రా పోలీస్ స్టేషన్ అనేది, హైడ్రా అనేది కేవలం కూల్చడానికే కాదు, నగరాన్ని నిర్మించడానికి, రేపటి భవిష్యత్ తరాన్ని, నగరాన్ని ఒక అభివృద్ధి జరుగుతున్న నగరంగా అందించడానికే హైడ్రా ఉద్దేశము. కానీ నా మీద కోపంతో హైడ్రా మీద లేనిపోని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారని చెప్పేసి ఆయన మాట్లాడి, మొత్తం 6 ఇన్స్పెక్టర్లు, 12 మంది ఎస్ఐలు, 30 మంది కానిస్టేబుల్లతో అధునాతన సౌకర్యాలతోని ఎక్కడైతే ప్రస్తుతం హైడ్రా ఆఫీస్ ఉందో దాని పక్కనే హైడ్రా పోలీస్ స్టేషన్ని ముఖ్యమంత్రి ప్రారంభించిండు. ఇప్పటి వరకు చేసేటటువంటి హైడ్రా చేసేటటువంటి కూల్చివేతలు కావచ్చు, ప్రభుత్వ భూములను, చెరువులను ఆక్రమించుకున్న వాటిలో బోర్డులు నాటి తిరిగి ప్రభుత్వానికి అప్పగించే క్రమంలో, హైడ్రా స్వాధీనం చేసుకునే క్రమంలో కూడా హైడ్రా అధికారులు ప్రదర్శించిన దూకుడుని, వాళ్ళ పనితీరుని నిన్న ముఖ్యమంత్రి మెచ్చుకున్నాడు. ఇక దానికి సంబంధించి కొంచెం చూద్దాం. చెరువులను ఆక్రమించిన వారు ఎంత పెద్దవారైనా ఉపేక్షించేది లేదని అన్నారు. ఎవరేమనుకున్నా కూల్చివేతల విషయంలో మాత్రం హైడ్రా వెనక్కి తగ్గేది లేదని తెలిపారు. వర్షం వస్తే చెన్నై, ముంబై మహానగరాల పరిస్థితి ఏంటో చూస్తున్నామని, కాలుష్యంతో ఢిల్లీ విలవిలలాడుతోంది. ఈ పరిస్థితికి మానవ తప్పిదాలే కారణమని సీఎం పేర్కొన్నారు. మన పూర్వీకులు ఇచ్చిన చెరువులను కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 450 ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్ను కాపాడుకునేందుకు హైడ్రా ఉపయోగపడుతుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. మంచి పరిపాలన అందించేందుకు గడిచిన 76 ఏళ్లలో రాజ్యాంగాన్ని 100 సార్లకు పైగా సవరించుకున్నామని చెప్పేసి హైడ్రా కమిషను రంగనాథ్ అన్నారు. నగరాభివృద్ధి కోసం గత సీఎం ఎన్నో చట్టాలు చేశారన్నారు. 1908లో హైదరాబాద్లో వచ్చిన వరదలు చూసి అప్పటి నిజాం నవాబు కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం అంటే ఇప్పుడు మళ్ళీ అలాంటి వరదలు వస్తే మళ్ళీ ప్రమాదం ఉంటుంది, లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి చెరువులను ఆక్రమించుకున్న నిర్మాణాలన్నీ తొలగించి చెరువులను కొంత విశాలపరిచి పూడిక తీస్తే ఆ నీళ్ళన్నీ చెరువుల్లో కొన్ని వరదల ప్రమాదాన్ని కొంత తగ్గించవచ్చు అనే అట్లా తగ్గించవచ్చు అనే అభిప్రాయంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ హైడ్రాకు సంబంధించిన ఏర్పాటుకు దాని నేపథ్యాన్ని, దాని ప్రాముఖ్యతని చెప్తూ మొత్తం 122 హైడ్రా వాహనాలని పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవంగా కూడా ఆయన జెండా ఊపి ప్రారంభించింది. ఈ 102 హైడ్రా వెహికల్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి కాల్ వచ్చినా వెంటనే లొకేషన్కి వెళ్ళిపోతాయి. లొకేషన్కి వెళ్ళిపోయి అక్కడ సంబంధించిన నిజంగా భూమి ఆక్రమించబడిందా, ప్రభుత్వం అనేది ఏందని చెప్పేసి వివరాలు తీసుకుంటే మిగతా టీంకి ఇన్ఫామ్ చేస్తే, ఇన్ఫామ్ చేయగానే అందులో వస్తారు. అక్కడ బుల్డోజర్లు వస్తూనే ఉంటాయి, కూలగొడుతూనే ఉంటారు. దానికి సంబంధించి కంచె వేసుడా, బోర్డు నాటుడా అనేది చేస్తూనే ఉంటారు. ఇప్పటి వరకు చూపించిన దూకుడు కంటే ఇంకా కొంచెం దూకుడు పెంచే దిశగా హైడ్రాకు మరిన్ని మోర్ పవర్స్ టు హైడ్రా అని కూడా చెప్పొచ్చు. చూడాలి మరి. ఇది చాలామంది పెద్ద బాబులు, బడా పారిశ్రామికవేత్తలు కూడా, బడా రాజకీయ నేతలు కూడా అక్రమ కట్టడాలు ఉన్నాయి, చెరువులలో బఫర్ జోన్లలో ఉన్నాయి. మరి వాళ్ళవి కూడా కూలగొడతారా? కొంతమంది సామాన్యులే, నోట్ల నాలుక లేనోళ్ళే, కడుపులో పేగులు లేనోళ్ళే కూలగొడతారా అనే ప్రశ్నలు కూడా ఎదురవుతూ ఉన్నాయి. మరి దానికి హైడ్రా ఎట్లా స్పందిస్తుంది, ఎట్లా సమాధానం చెప్తాను కూడా చూడాలి. కాకపోతే మొన్న మనం చూసినాం, సంధ్యా కన్వెన్షన్ అనే భారీ కట్టడాన్ని కూల్చేసారు. ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ సంబంధించిన సొసైటీ లేఅవుట్లో ఉన్నటువంటి ఆక్రమించి ఆ లేఅవుట్ రోడ్లు, గీట్లు, పార్కులు, ఆ లేఅవుట్ నామరూపాలు లేకుండా వేసి కన్వెన్షన్ కట్టేటువంటి సంధ్యా కన్వెన్షన్ మీద, ఆ శ్రీధర్ అంటే ఆయన మీద మొత్తం చర్యలు తీసుకున్న మొత్తం 3 G+2 మినీ హాలు కూల్చేసారు. మిగతా దాని మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దాంతోపాటే ఏదైతే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ పరిధిలో 111 జీవో పరిధిలో ఉన్నటువంటి 5 కన్వెన్షన్లు ఉన్నాయో, ఆనంద కన్వెన్షన్ కావచ్చు, ఐరా కావచ్చు, ఇట్లాంటి ఇంకా మిగతా 5 కన్వెన్షన్లను కూడా కూల్చేస్తారా, ఏం చేస్తారని చెప్పేసి హైకోర్టు ఇప్పటికే ఒక నోటీసులు, ఒక ఇష్యూ అయితే జారీ చేసింది. 5 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని చెప్పేసి దాని మీద కూడా హైడ్రా స్పందించే అవకాశం ఉంది. అటు ఎట్లయితే ఆ చెరువు కొనకు కట్టి మొత్తం ఆ చెరువును ఆక్రమించడే కాకుండా ఇక పెళ్ళిళ్ళ, దావతులలో, అందులో ఆ కన్వెన్షన్లో జరిగిన ఈవెంట్లలో మిగిలిపోయిన ఫుడ్ కావచ్చు, ఇంకేమన్నా వ్యర్థాలు కావచ్చు, అన్నీ కూడా ఆ చెరువులకే వేస్తూ ఉన్నారు. చెరువు కూడా మంచినీళ్ళు అందించే చెరువు కూడా కలుషితం అవుతూ ఉన్నది. కాబట్టి దా దిశగా కూడా హైడ్రా త్వరలోనే రంగంలోకి దిగి చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉన్నది. ఇక ఈనాడు లోపల పేజీల్లో చూస్తే మనకు ఒక వార్త ఉంటుంది. అదేంది, చిన్న పాపని ఆ తల్లి ఆ హాస్పిటల్లో ఒక టవల్ వేసేసి దాని